Hi everyone, welcome back to Kiran Studies. సో మనం బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లా బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు వచ్చేసరికి మనం టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఓకేనా. సెమీ కండక్టర్స్ లా అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో మనకి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఉంటది. ఒకటేమో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్, సో రాసుకున్నాను, చాలా ఇంపార్టెంట్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. సో సెమీ కండక్టర్ నేను ఎస్సీ అని రాస్తున్నాను షార్ట్ కట్ లో, మీరు కూడా అట్నే రాసుకోండి, మీరు ఫుల్ లెంత్ గా రాసుకోండి, ఓకే. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ ఏమో ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్. ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అనమాట. సో ఈ రెండింటి గురించి చాలా డీటెయిల్ గా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే వాడు ఓన్లీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనగానే ఏదో పైన నేర్చుకుంటే కాదు నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లా క్వశ్చన్స్ అనేది ఎలాగని అడగవచ్చు, కాబట్టి మనం ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్, ఓకేనా. సో హెడింగ్ పెట్టుకున్నాను ఫస్ట్, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. అసలు ఏంటి సార్ సెమీ కండక్టర్ అంటే? మీరు ఇందాక చెప్పారు సిలికాన్ గురించి చెప్పారు, లాస్ట్ క్లాస్ లో జర్మేనియం గురించి చెప్పారు, మరి ఇదేంటి సార్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే? సో ప్యూర్ సెమీ కండక్టర్ ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సెమీ కండక్టర్ వల్ల ప్యూర్ ఉంటది, ఇంప్యూర్ ఉంటది. సో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ లో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ మీన్స్ ప్యూర్ సెమీ కండక్టర్. ఇట్ ఈజ్ ఏ ప్యూర్ సెమీ కండక్టర్. ఎగ్జామినేషన్ అడుగుతాడు ఏమని, ప్యూర్ సెమీ కండక్టర్ కి ఎగ్జాంపుల్ ఏంటిది, ఇంట్రెన్సిక్ ఎక్స్టెన్సిక్ అంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఎందుకు సార్ అంటే, ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ వేలెన్సీ బ్యాండ్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఏ ప్యూర్ అన్నమాట, ఓకేనా. అర్థమైందా? ఏంటిది సెకండ్ పాయింట్ ఏంది, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ లా కండక్షన్ బ్యాండ్ లా ఎన్నైతే కండక్షన్ బ్యాండ్ లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో సేమ్ వేలెన్సీ బ్యాండ్ లో కూడా అన్ని హోల్స్ ఉంటాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు number of holes in valency band. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటున్నంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ కండక్షన్ బ్యాండ్, సిబి అంటాం షార్ట్ కట్ లా. సో దిస్ ఈజ్ ఏ వేలెన్సీ బ్యాండ్ అనుకున్నాను, వేలెన్సీ బ్యాండ్. సో కండక్షన్ బ్యాండ్ లా ఎన్ని అయితే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ ని సింపుల్ గా ఇలా ఇండికేట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ కూడా 4 హోల్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంట్రెన్సిక్ సెమీ, అందుకే దీన్ని ప్యూర్ అంటాం అన్నమాట. సో ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్ అండ్ హోల్స్ మూవ్ ఇన్ ద వేలెన్సీ బ్యాండ్. సో ఇక్కడ ఏంటంటే రీప్లేస్ చేసుకుంటాయి, నోట్ అని పెట్టుకొని రాసుకున్నానా. ఎప్పుడైనా సరే ఇన్ సెమీ కండక్టర్ డివైజెస్ లా ఎలక్ట్రాన్స్ and holes are always moves in opposite direction. Electrons and holes are always moves in an opposite direction. ఎగ్జామినేషన్ అడగొచ్చు, ఖచ్చితంగా అడుగుతాడు. ఇన్ సెమీ కండక్టర్ డివైస్ ఏదైనా సరే, ఒక మెటీరియల్ గాని ఒక సెమీ కండక్టర్ దాంట్లో ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేది ఎలా మూవ్ అవుతాయి అంటే ఆపోజిట్ గా అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు గనక ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది అనుకోండి, ఇటు హోల్స్ అనేది మూవ్ అవుతాయి. హోల్ జనరల్ ఐ తోటి ఇండికేట్ చేస్తాం, ఓకే. సో ఇలా అంటే ఎలక్ట్రాన్స్ గాని హోల్ డైరెక్షన్, మళ్ళీ హోల్ డైరెక్షన్ గా కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉంటుంది. మళ్ళీ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే, కరెంట్ డైరెక్షన్ వచ్చేసరికల్లా ఐ తోటి ఇండికేట్ చేస్తా ఉన్నాను కదా, కరెంట్ డైరెక్షన్ అంటే హోల్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ ఎప్పుడైనా సేమ్ ఉంటది, కానీ ఎలక్ట్రాన్ యొక్క డైరెక్షన్ మాత్రం ఈ రెండింటికి ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకున్నాను, ఓకేనా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్
సో ఏవైతే ఎలక్ట్రాన్స్ అనేది వదిలిపెట్టి వెళ్తుందో స్పేస్ లెఫ్ట్ బై అన్ ఎలక్ట్రాన్ ఈజ్ హోల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది నాన్న, ఈ ఎలక్ట్రాన్ యొక్క ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతుందిగా, అక్కడ ఏం ఫామ్ అయింది అంటే హోల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకేనా, స్పేస్ లెఫ్ట్ బై అన్ ఎలక్ట్రాన్ ఈజ్ హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, అంత డీటెయిల్ గా అవసరం లేదు, ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసరికల్లా ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే కండక్షన్ బ్యాండ్ లో ఉంటాయో అన్ని హోల్స్ అనేది వేలెన్సీ బ్యాండ్ లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆర్ ఆల్వేస్ మూవ్స్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోనా, కోవలెంట్ బాండ్ ఏమైతే బ్రేక్ అవుతుంది. అసలు ఏంటి సార్ ఈ కోవలెంట్ బాండ్ అంటే? ఏం లేనా, కోవలెంట్ బాండ్ అంటే ఇక్కడ ఎట్లాగా ఫిజిక్స్ లో ఆల్రెడీ, కెమిస్ట్రీ ఆల్రెడీ నేర్చుకుంటాం, బట్ ఇక్కడ నేను ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి. కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు గెట్ ఏ స్టెబిలిటీ ఈజ్ నోన్ యాజ్ కోవలెంట్ బాండ్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేరింగ్, ఫ్రెండ్ అంటే షేరింగ్ అంటాం కదా, రైట్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎందుకు సార్, ఎందుకు షేర్ చేసుకోవాలి? టు గెట్ ఏ స్టెబిలిటీ, టు గెట్ ఏ స్టెబిలిటీ ఈజ్ నోన్ యాజ్ కోవలెంట్ బాండ్. అంతే. ఇక మీరు బుక్ లో ఉన్న ఎన్ని డెఫినేషన్స్ అవన్నీ బట్టి అన్నొద్దు. కిరణ్ సార్ ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అండ్ సింప్లిఫై చేస్తూ మీకు కాంప్లెక్స్ ఉన్న కదా దాన్ని కూడా ఈజీగా చెప్పడమే మన కిరణ్ స్టడీస్ యొక్క మోటో అనమాట. అంతేనా, కోవలెంట్ బాండ్ అంటే ఏంది? ఓకే, ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటది. ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టెబిలిటీ రావాలంటే ఆక్టేట్ రూల్ అనేది అప్లికబుల్ అవ్వాలన్నమాట. సో గ్రూప్ 18 ఎలిమెంట్స్ అన్ని కూడా ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. అవి ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ కూడా చర్యలో పాల్గొనవు. ఎందుకు? దేర్ ఇస్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే కదా మనకి ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అయ్యి. సో అందుకోసం ప్రతి ఎలిమెంట్ కూడా ఏం చేస్తుంది? స్టెబిలిటీని కోరుకుంటది, ప్రశాంతంగా. మనం కూడా అంతే కదా, ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం, హ్యాపీగా బిందాస్గా ఉందాం అనుకుంటాం. ఎందుకు? దేర్ ఇస్ సో మెనీ అడ్వాంటేజెస్. సో దీన్ని కూడా అంతే, ప్రతి ఎలిమెంట్ కూడా స్టెబిలిటీని పొందాలనుకుంటాయి. ఆ తరుణంలో, ఆ ప్రక్రియలో ఎలక్ట్రాన్స్ కనుక షేర్ చేసుకున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉన్నాయి నాన్న, ఒకదానికి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకొకటి వస్తే ఆక్టేట్ రూల్ వస్తుంది. సో ఇక్కడ ఒకటే ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటే ఉంది అనుకో, ఒకటి ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తేనే మనం వేలెన్సీ కింద ఆల్రెడీ కెమిస్ట్రీలో చెప్పుకున్నాం దీని గురించి. బట్ అలా ఇస్తే దీనికి 8 అవుతాయి కదా, అంటే ఇది డోనార్ అనమాట, ఇది రిసిపెంట్ కింద అయిపోతుంది, అప్పుడు ఇది స్టెబిలిటీ అయిపోతుంది. అలా ఏవైనా సరే షేరింగ్ అవ్వాలనుకుంటే దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. ఇప్పుడు ఈ సిలికాన్ కూడా అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అనేది 4 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. సో ఈ కోవలెంట్ బాండ్ ఏదైతుందో సెమీ కండక్టర్ లో చాలా ఇంపార్టెంట్ అని, ఈ యొక్క ప్రాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డ్యూ టు దిస్ రూమ్ టెంపరేచర్ ఏదైతే 300 డిగ్రీ కెల్విన్ ఉందో, థర్మల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది రూమ్ టెంపరేచర్. అప్పుడు ఏమైతుంది? బ్రేక్స్ ద కోవలెంట్ బాండ్ అండ్ ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ వేలెన్సీ బాండ్ టు కండక్షన్ బాండ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కోవలెంట్ బాండ్. అర్థమైందా? ఏమైంది? ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ గురించే ఉన్నాం మనం, ఎక్స్టెన్సిక్ వెళ్ళలేదు. ఇక్కడ ఏంది? యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్, నేను ఒకవేళ టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 300 డిగ్రీ కెల్విన్ రూమ్ టెంపరేచర్ దగ్గర, అప్పుడు ఏమైతుంది? కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఏమైతుంది? ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్, అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్ ఫ్రమ్, ఎలక్ట్రాన్స్ అనేది కండక్షన్ బ్యాండ్ లో ఉన్నది కదా, సో కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న. సో ఇప్పుడు ఏమైతుంది? ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్డ్ అండ్ దే మూవ్ టు ద కండక్షన్ బ్యాండ్ అండ్ హోల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద వేలెన్సీ బ్యాండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవగానే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? హోల్స్ అనేది ఫామ్ అవుతుంది, అవునా కాదా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ పేర్ జనరేషన్ అంటాం. హెన్స్ హోల్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ చార్జ్. హోల్ ని ఎప్పుడైనా సరే మనం పాజిటివ్ చార్జ్ తోటి కన్సిడర్ చేస్తాం, ఎలక్ట్రాన్ ఎప్పుడైనా సరే మనం నెగిటివ్ చార్జ్ తోటి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే టెంపరేచర్ అనేది బ్రేక్ డౌన్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ దగ్గరికి రాగానే ఎలక్ట్రాన్స్ అనేది జంప్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకేనా? ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ మరి ఎలా మెజర్ చేస్తాం సార్ అంటే, ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ ని, సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, రాసుకొని, ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ అంటాం. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ హోల్స్ అనమాట. హోల్స్ ని P తోటి ఇండికేట్ చేస్తాం, హోల్స్ ని. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్ టు Ni. ఈ Ni అనేది ఏంటి సార్ అంటే ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్. ఇంట్రెన్సిక్ దీన్ని Ni తోటి మెజర్ చేస్తుంది. మరి మనకి దీనికి ఏమన్నా వేలెన్సీ అంటే ఏమైనా ఉందా సార్ అంటే యూనిట్స్ అంటే, ఈ కాన్సన్ట్రేషన్ ని మనం ఆటమ్స్ ఫర్ మీటర్ క్యూబ్ లా మెజర్ చేస్తాం. దీనికి యూనిట్స్ వచ్చేసరికల్లా ఆటమ్స్ ఫర్ మీటర్ క్యూబ్.
మీటర్ క్యూబ్ అన్నమాట. సో ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్, ద నెంబర్ ఆఫ్ ఆటామ్స్ ఫర్ మీటర్ క్యూబ్ కానీ సెంటీమీటర్ క్యూబ్. సిలికాన్కి అయితేనేమో 5 × 10^22 ఉంటుంది. జర్మనీకి అయితేనేమో, సో రాసుకున్నాను ఇక్కడ, ఇది కూడా ఇంపార్టెంట్. సో ద నెంబర్ ఆఫ్ ఆటామ్స్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అయితే మనకి ఫర్ సిలికాన్కి అయితే 5 × 10^22 ఆటామ్స్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. అదేవిధంగా జెర్మేనియం అయితే ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది, 5 కన్నా తక్కువ, 4.4 × 10^22 ఆటామ్స్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ లో నేను ఏమని చెప్పాను, 300 డిగ్రీ కెల్విన్ దగ్గర. సో సిలికాన్, జెర్మేనియం కూడా రెండు కూడా మనకి, సో ఆల్మోస్ట్ ఇది 1.5 ఉంటుంది, అది 2.5 ఉంటుంది అండి. ఓకేనా. మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ హోల్. అంతే కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొబిలిటీ అనేది, మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మోర్ దాన్ లేదా హయ్యర్ దాన్ అనాలి. హయ్యర్ దాన్ దట్ ఆఫ్ హోల్ కంటే ఎలక్ట్రాన్స్ కి మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ద ప్రొడక్ట్ ఆఫ్ టోటల్ ఫ్రీ పాజిటివ్ చార్జెస్ అండ్ ఫ్రీ నెగిటివ్ చార్జెస్ ఇన్ ద సెమీ కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్. దిస్ ఈజ్ కాల్డ్ మాస్ యాక్షన్ లా. మోస్ట్ ఇంపార్టెంట్ మాస్ యాక్షన్ లా. ఎగ్జామినేషన్ అడుగుతాడు ఫార్ములా. మాస్ యాక్షన్ లా ఫార్ములా ఏంటిది? మాస్ యాక్షన్ లా. మరి ఏంటి సార్ ఈ మాస్ యాక్షన్ లా అంటే ఏం లేదంటే ప్రొడక్ట్ ఆఫ్ టోటల్ ఫ్రీ పాజిటివ్ చార్జెస్ అంటే ఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. దట్స్ ఇట్. ఓకేనా. సో ఎన్ అంటేనేమో ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఎలక్ట్రాన్స్ అనమాట. ఎలక్ట్రాన్ డెన్సిటీ అన్న ఏం కాదు, ఎలక్ట్రాన్స్ అన్న ఏం కాదు, ఎంత మొత్తాదులో ఉన్నాయి. పి అంటే హోల్ డెన్సిటీ అనమాట, హోల్స్ డెన్సిటీ లేదా హోల్ డెన్సిటీ అంటారు. ఎన్ఐ అంటే ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా, ఇంపార్టెంట్. మాస్ యాక్షన్ లో ఫార్ములా కింది వాటిలో ఏదని కనుక్కో అంటాడు. చాలా ఇంపార్టెంట్, చెప్పేది కూడా చాలా జాగ్రత్త నోట్ చేసుకో. అందుకే రన్నింగ్ నోట్స్ రాసుకోవాలనేది నేను. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఓకేనా. మరి ఒకవేళ 300 డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో చూద్దాం. ఓకేనా. ఎట్ 300 డిగ్రీ కెల్విన్ దగ్గర ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ అనేది సిలికాన్కి ఎలా ఉంటుంది, జెర్మేనియంకి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. సో సిలికాన్కి వచ్చేసరికల్లా 300 డిగ్రీ దగ్గర 1.5 × 10^10 ఉంటాయండి. సో సేమ్ అంటే 300 డిగ్రీ కెల్విన్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట, ఇక్కడ కూడా సెంటీమీటర్ క్యూబ్. అదేవిధంగా జెర్మేనియంకి వచ్చేసరికల్లా మనకి 2.5 × 10^13 పర్ సెంటీమీటర్ క్యూబ్, ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఈ వాల్యూస్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ లో వాడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో నో బడీ కెన్ గెస్, అవునా కదా. సో మనం ప్రతిదీ కనుక గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ లో ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. మరి అట్ 0 డిగ్రీ దగ్గర సెమీ కండక్టర్ బిహేవ్స్ యాజ్ అన్ ఇన్సులేటర్ అండ్ అట్ హై టెంపరేచర్ ఇట్ బిహేవ్స్ యాజ్ కండక్టర్. ఓకేనా. ఎగ్జామినేషన్ అడుగుతాడు అట్ 0 డిగ్రీ కెల్విన్ దగ్గర. ఓకేనా, ఇది పెద్దగా అయింది అనుకుంటా. 0 డిగ్రీ కెల్విన్ దగ్గర, ఓకేనా, 0 డిగ్రీ కెల్విన్ దగ్గర సెమీ కండక్టర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది ఎగ్జామినేషన్ అడుగుతారు. లేదా సెమీ కండక్టర్ అనేది ఇన్సులేటర్ గా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది అనొచ్చు. ఎప్పుడు? 0 డిగ్రీ కెల్విన్ దగ్గర. అట్ 0 డిగ్రీ కెల్విన్ సెమీ కండక్టర్, నేను షార్ట్ కట్ లో ఎస్సీ అని రాస్తున్నాను, మీరు అలా రాయొద్దు. సెమీ కండక్టర్ బిహేవ్స్ యాజ్ అన్ ఇన్సులేటర్. ఓకే. ఒక ఎగ్జామినేషన్ అడుగుతాడు సెమీ కండక్టర్ అనేది ఎప్పుడు ఇన్సులేటర్ గా యాక్ట్ చేస్తుంది, ఎప్పుడంటే 0 డిగ్రీ కెల్విన్ దగ్గర. అట్ హై టెంపరేచర్ దగ్గర, హై టెంపరేచర్ సర్టెన్ 300 అని చెప్పొచ్చు, అట్ రూమ్ టెంపరేచర్ అని చెప్పొచ్చు, లేదా అట్ హై టెంపరేచర్. అట్ హై టెంపరేచర్ దగ్గర ఈ సెమీ కండక్టర్ అనేది కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్ హై టెంపరేచర్ యాక్ట్స్ యాజ్ కండక్టర్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అందరికీ తెలిసిందే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, వేలెన్స్ బ్యాండ్స్ కండక్షన్ బ్యాండ్లకు వెళ్ళిపోతాయి, ఎలక్ట్రాన్స్ ఫ్లో అయిపోతాయి, కరెంట్ వస్తుంది, అందరికీ తెలుసు. కానీ ఎంత టెంపరేచర్ దగ్గర సెమీ కండక్టర్ అనేది ఇన్సులేటర్ గా యాక్ట్ చేస్తుంది అనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. అందుకోసమే 0 డిగ్రీ కెల్విన్. మళ్ళీ ప్రతిసారి కెల్విన్ ఏమి ఇయ్యడు వాడు ఏంది, కన్వర్షన్స్ ఉంటాయి, 3 స్కేల్స్ ఉంటాయి. సో కెల్విన్ నుంచి ఫారెన్హీట్ కి ఏంది, సెంటిగ్రేడ్ కి ఏంది, ఈ కన్వర్షన్స్ కూడా నేను టెంపరేచర్ అనే టాపిక్ లా
సో హీట్ అండ్ టెంపరేచర్ అనే టాపిక్ లో చాలా డీటెయిల్ గా మూడింటికి రిలేషన్ చెప్తూ కూడా నేను ఫార్ములా చెప్పడం జరిగింది. సో అక్కడ చూస్తే ఎందుకంటే ప్రతిసారి కెల్విన్ ఇవ్వాలని లేదు కదా, వాడు ఫారెన్ హీట్ ఇవ్వచ్చు, సెంటిగ్రేడ్ ఇవ్వచ్చు, సెల్సియస్ అండ్ సెంటిగ్రేడ్ అని రెండు సేమే, ఏదన్నా ఇవ్వచ్చు. మరి అల్లా ఇచ్చినప్పుడు ఎట్లా కన్వర్షన్ చేసుకోవాలి. అందుకోసమే మనకి ఫిజిక్స్ తోటి లింక్ అయి ఉంటది కాబట్టి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది అన్నమాట. ఫిజిక్స్ తోటి లింక్ అయ్యే ఈ టాపిక్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందన్న, కోవలెంట్ బాండ్ కూడా బ్రేక్ అయిపోయింది, ఎలక్ట్రాన్స్ కూడా ఫ్రీగా ఏంది లిబరేట్ అయిపోయి హోల్స్ ని క్రియేట్ చేసింది. దీస్ ఎలక్ట్రాన్ పేర్ జనరేషన్ అండ్ కన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ రీకాంబినేషన్, అంటే రెండు కూడా ఏమైతే రీకాంబినేషన్ అవ్వడం వల్ల ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ద రేట్ ఆఫ్ జనరేషన్ అండ్ ద రేట్ ఆఫ్ రీకాంబినేషన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఓకేనా, అందువల్ల మనకి దీంట్లో అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. గోల్డ్ ఈజ్ ఎక్స్టెన్సివల్ యూజ్డ్ యాజ్ రీకాంబినేషన్ ఏజెంట్. ఓకేనా, దీంట్లో ఎలక్ట్రాన్స్ హోల్స్ రీకాంబినేషన్ జరగాలంటే మేజర్ గా గోల్డ్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా, రైట్, ఈ పాయింట్ కూడా రాసుకున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికల్లా ద రేట్ ఆఫ్ జనరేషన్ అండ్ ద రేట్ ఆఫ్ రీకాంబినేషన్. ద రేట్ ఆఫ్ జనరేషన్ అంటే ఎలక్ట్రాన్స్ హోల్స్ ఈక్వల్ కదా, ఎన్నైతే జనరేషన్ ఉంటుందో అన్ని రీకాంబినేషన్స్ ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న, ఇక్కడ హోల్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మన కోవలెంట్ బ్యాండ్ బ్రేక్ అవుతుందో హోల్ ని క్రియేట్ చేస్తుంది, ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని హోల్స్ ఫామ్ అవుతుంది. దీన్నే జనరేషన్ అంటాం, రీకాంబినేషన్ అంటాం. సో ద రేట్ ఆఫ్ generation, the rate of generation and the rate of recombination, the rate of recombination is equal in intrinsic semiconductor, is equal in intrinsic semiconductor. మాట్లాడేది ఇంట్రెన్సిక్ కాబట్టి is equal in intrinsic semiconductor. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే జనరేట్ అవుతున్నో అన్ని హోల్స్ అనేది అవుతుంది, దీని రీకాంబినేషన్ అంటారు. ఓకేనా, ద టైమ్ లాగ్ బిట్వీన్ జనరేషన్ అండ్ రీకాంబినేషన్ ఈజ్ కాల్డ్ మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ క్యారియర్ అంటారు. ఓకేనా, మరి దీంట్లో రీకాంబినేషన్ ఏజెంట్ గా ఎక్స్టెన్సివ్ గా ఏది యూజ్ చేస్తాం అంటే గోల్డ్ అనేది ఉపయోగిస్తాం. అన్న మోస్ట్ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎగ్జామినేషన్ రావచ్చు. గోల్డ్ ఈజ్ extensively used as recombination agent. ఎగ్జామినేషన్ అడుగుతాడు, ఏమని అడుగుతాడు, ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ రీకాంబినేషన్ ఏజెంట్ గా దేన్ని ఉపయోగిస్తాం, ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆప్షన్ అప్పుడు ఏం చేయాలి, గోల్డ్ అని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, రెసిస్టివిటీ జర్మేనియం ఎంత ఉంటుందమ్మా, 44 ఓమ్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికల్లా రెసిస్టివిటీ ఆఫ్ సిలికాన్ అండ్ జర్మేనియం. సో ఎక్కడ ఎట్ 300 డిగ్రీ కెల్విన్, ఎందుకంటే 0 డిగ్రీ దగ్గర అది ఇన్సులేటర్ యాక్ట్ చేస్తుంది కదా, సో అట్లా అనమాట. సో మనకి సిలికాన్ వచ్చేసరికల్లా 230 వోల్ట్స్ ఉంటుంది నాన్న అప్రాక్సిమేట్లీగా. సో జర్మేనియం వచ్చేసరికల్లా 44 ఓమ్స్ ఉంటుంది అనమాట. రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ లా కాన్సన్ట్రేషన్ డిపెండింగ్ ఆన్ టెంపరేచర్ తోటి ఉంటుంది. సో యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ ఎలక్ట్రాన్ హోల్ పేర్ ఇంక్రీజెస్ అండ్ కండక్టివిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ అనమాట. సో దాని ప్రకారం మనం ఈక్వేషన్ కనుక రాయాలనుకుంటే ఏంటిది, కరెంట్ డెన్సిటీ కింద మొబిలిటీ కింద చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ గ్రేటర్ దాన్ మొబిలిటీ ఆఫ్ హోల్స్ అనమాట. హోల్స్ ని పి తోటి ఇండికేట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని చెప్పాను కదా, సో దీని నుంచి మనం ఏంటంటే కొన్ని ఈక్వేషన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఈక్వేషన్ బేస్డ్ అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ చూద్దాం. ఓకేనా, సో మనకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ కరెంట్ డెన్సిటీ గురించి లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, ఎవరైతే చూడలేదో చూడండి అన్న, అక్కడ ఈక్వేషన్ ఎలక్ట్రాన్స్ అయితే μ0 E అనమాట. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందని ఎవరికైనా డౌట్ ఉంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో క్లాస్ 1 అనుకుంటా, ఐ థింక్ ఆ వీడియో చూడండి అన్న, అక్కడ నేను డీటెయిల్ గా చెప్పాను. మళ్ళీ నేను ఆ ప్రూఫ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేను, టైం వేస్ట్ అన్నది. ఇది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ కండక్షన్ బ్యాండ్, ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండే కదా. అండ్ నెక్స్ట్ హోల్స్ గురించి మాట్లాడుతున్నాం, పి క్యూ హోల్స్ వచ్చేసరికల్లా అండ్ హోల్స్ ఇన్ వేలెన్సీ బ్యాండ్. సో మనకి రెండు కలిస్తేనే కదా
ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి సో కరెంట్ డెన్సిటీ ఇన్ సెమీ కండక్టర్ ఏదైనా సరే సెమీ కండక్టర్ ఏదైనా సరే తీసుకుంటే ఎన్ క్యూ మ్యూ ఎన్ఈ ప్లస్ పి క్యూ మ్యూ పిఈ అనమాట. ఓకేనా, ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. కరెంట్ డెన్సిటీ ఇన్ ఎనీ సెమీ కండక్టర్. మరి కరెంట్ డెన్సిటీ ఇన్ ఇంట్రిన్సిక్ అయితే ఏంటిది? సో చూద్దాం, రెండు సేమ్ కదా మనకి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం నెక్స్ట్ దానికి రాసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కరెంట్ డెన్సిటీ ఇన్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ వచ్చేసి జేఐ ఇంట్రెన్సిక్ కాబట్టి నేను ఐ అని పెడుతున్నాను. సో ఎన్ఐ క్యూ సంబంధిస్తే మ్యూ నాట్ ప్లస్ మ్యూ పిఈ. అవునా కదా? ఇది ఎలా వచ్చింది ఒకసారి పై ఈక్వేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే రెండు కూడా ఇంట్రెన్సిక్కే. అవునా కదా? అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హోల్స్ ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ ఉంటాయి. అందుకే నేను ఎన్ఐ అని తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది కరెంట్ డెన్సిటీ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ యొక్క ఫార్ములా. ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి రెసిస్టివిటీ అంటే ఏంటిది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ డెన్సిటీ, కండక్టివిటీకి ఆపోజిట్ అనమాట. సో అందుకోసమే జేఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈ అని చెప్పొచ్చు కదా దీని మొత్తాన్ని. ఇప్పుడు ఈ సిగ్మా ఐ ఏమవుతుంది? సో సిగ్మా మ్యూ ఐ ఏమవుతుంది? కండక్టివిటీ ఎన్ ప్లస్ మ్యూపీ అన్ ఎలక్ట్రాన్స్. ఏం లేనా, జస్ట్ ఆ ఫార్ములా తీసుకొని నేను ఎలాబరేట్ చేస్తున్నా. ఇక్కడ నేను కొత్తగా అసలు ఏం చెప్పట్లేదు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అనేది బేసిక్ ఫార్ములా అన్న ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా. దీనికి ప్రూఫ్ అవసరం లేదు. ఏ నాట్ టీ క్యూబ్ ఈ పవర్ మైనస్ ఎనర్జీ గ్యాప్ at 0 degree temperature divided by kT. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ లో మనకి ఖచ్చితంగా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ విచ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ అన్నది ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం ఏమేమి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుందో చూద్దాం. సో ఎన్ఐ ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ ఎన్ఐ అంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ క్యూబ్ అనమాట. అదేవిధంగా ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈ స్క్వేర్ అవతలకి వెళ్తే 1/2 అవుతుంది కదా. సో 3/2 అని. ఓకే, అంటే దీని ప్రకారం ఏంది? టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్. ఎస్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. ఎగ్జామినేషన్ లా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ పెరుగుదా తగ్గుదా అంటే పెరుగుతుంది బేస్డ్ ఆన్ దిస్ సిచ్యువేషన్. సో మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ రిలేషన్ ప్రకారం. సో ఆల్రెడీ నేను చెప్పాను ఎనర్జీ గ్యాప్ ఎట్ 0 degree టెంపరేచర్. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, సిలికాన్ లో అయితే ఎనర్జీ గ్యాప్ ఎట్ 0 degree టెంపరేచర్ వచ్చేసరికి 1.21 ఎలక్ట్రాన్ వోల్ట్. అదే విధంగా జెర్మేనియం కి అయితే మనకి ఎనర్జీ గ్యాప్ ఎట్ 0 degree టెంపరేచర్ 0.782 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని చెప్పుకున్నాం. ఈ పాయింట్స్ ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని ప్రకారం ఏంది? ఇప్పుడు ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ సిలికాన్లు అనేది తక్కువ ఉంటది when compared to జెర్మేనియం. అవునా కాదా? అదేవిధంగా మనకి బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటే ఇది లీకేజ్ కరెంట్ అంటారు. అదేవిధంగా బ్రేక్ డౌన్ వోల్టేజ్ సిలికాన్ కి అయితే మనకి ఎంత ఉంటది? జెర్మేనియం తోటి పోల్చుకుంటే ఎక్కువ ఉంటది అనమాట. సో ఈ ఈక్వేషన్ యొక్క టెంపరేచర్ యొక్క ఈక్వేషన్ గుర్తుపెట్టుకున్నా. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ల కాన్సన్ట్రేషన్, ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో దీంతో వచ్చేసరికి ఏ నాట్ అంటేనేమో మనం కాన్స్టాంట్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అంటాం. ఎన్ఐ అంటేనేమో సో సరే ఇక్కడ నేను రాస్తానా, రాసుకోండి, నీట్గా రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది. ఓకేనా? మిమ్మల్ని డైరెక్ట్ ఫార్ములా రూపంలో కూడా అడగవచ్చు ఇది. సో ఎప్సిలాన్, సో డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు, మీరు ఎప్సిలాన్ అని రాసుకోవచ్చు అనమాట. సో ఏ నాట్ టీ. సో ఒకసారి క్లియర్ గా మనం ఈ ఫార్ములా గురించి ఒకసారి ఎలాబరేట్ చెప్తాను అన్న. ఇంపార్టెంట్, ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ నాట్ టెంపరేచర్ టీ క్యూబ్ ఎప్సిలాన్ నాట్. దీన్ని కొన్ని దాంట్లో ఇలా కూడా మెన్షన్ చేస్తారని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్సిలాన్ ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట బై కేటీ. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్. ఓకేనా? ఇది మరి వాట్ ఈజ్ వాట్ అనేది చూద్దాం. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఇక్కడ ఏంటంటే మేజర్ గా టెంపరేచర్ పెరిగే కొద్దీ ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుద్ది. ఒక పాయింట్ చెప్పడానికి ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఎన్ఐ అంటే ఏంటిది రాసుకున్నానా? ఎన్ఐ అంటే ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ విచ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. ఓకేనా? ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ సింపుల్ గా రాసుకోండి. ఇంట్రెన్సిక్
కాన్సంట్రేషన్, ఇంట్రెన్సిక్ కాన్సంట్రేషన్ విచ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏ నాట్. ఏ నాట్ అంటే ఏంటిది? మరి ఏ నాట్ అంటే కాన్స్టాంట్ అన్నమాట. ఇది కూడా ఇది ఏమో టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వదు. ఎగ్జామినేషన్ అడుగుతాడు ఇంట్రెన్సిక్ కాన్సంట్రేషన్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, ఇదేమో టెంపరేచర్ మీద డిపెండ్ అయి పనిచేస్తుంది. కానీ ఏ నాట్ కాన్స్టాంట్ అనమాట. ఏ నాట్ అనే వాల్యూవే కాన్స్టాంట్. సో ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో ఈ టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అడుగుతాడు. నెక్స్ట్ టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. టీ అంటే ఏంది నాన్న? అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకేనా? నెక్స్ట్ ఈజీ నాట్ అంటాం. దీని ఏంటిది? ఎనర్జీ గ్యాప్ ఎట్ 0 డిగ్రీ టెంపరేచర్. ఎనర్జీ గ్యాప్ మెజర్డ్ దేంతో మెజర్ చేస్తాం? ఎలక్ట్రాన్ వోల్ట్ తోటి మెజర్ చేస్తాం. నెక్స్ట్ కే అంటే ఏంటి నాన్న? బోల్ట్జ్మాన్స్ కాన్స్టాంట్ అనమాట. కే అంటే ఏంటిది? బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్. కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్. దీని దేంట్లో మెజర్ చేస్తాం? ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ 0 డిగ్రీ కెల్విన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా రిగార్డింగ్ ఇంట్రెన్సిక్ కాన్సంట్రేషన్. ఓకేనా? ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ లా ఇది అనమాట. ఇప్పుడు దీని ప్రకారం ఏంది? లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ ఏ నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. ఎందుకు? టెంపరేచర్ పెరిగే కొద్దీ కాన్సంట్రేషన్ పెరుగుతుంది కాబట్టి ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ ఏ నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. ఇది 100% నేను చెప్తున్నానా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మీరు రాయబోయే ఏదైతే సిగ్నల్ గ్రేడ్ 1 ఉందో నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా, ఈ యొక్క క్వశ్చన్ రావచ్చు. స్టార్ మార్క్ పెట్టుకోండి. అడుగుతారు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ ఏ పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆర్ నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. ఎందుకో చెప్తాను. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ ఏ నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. నెగటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. దీనే షార్ట్ కట్ లా ఎన్టీసీ డివైజ్ అంటాం. సో ఎందుకు అంటున్నంటే చూడనా, టెంపరేచర్ పెరిగే కొద్ది మనకి రెసిస్టెన్స్ ఏమైతే తగ్గిపోతూ ఉంటది. అవునా కాదా? సో అందుకోసం ఇది టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్సీ. ఇది పెరిగే కొద్దీ ఇది తగ్గుతూ ఉంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ అంటాం. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్ ఏ నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. ఎగ్జామినేషన్ ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓన్లీ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ మాత్రమే. మళ్ళీ మనకు ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఉంటుంది. దాంట్లో పీ టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఎవరైనా సరే మన యొక్క కిరణ్ స్టడీస్ యాప్ లా 1 year కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వకపోతేనా మీకు కంప్లీట్ గా బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు మన క్లాసెస్ ఉంటాయి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసిన మన యాప్ వస్తుంది, రివ్యూస్ చూడండి. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ లో కూడా కిరణ్ స్టడీస్ యాప్ కి సంబంధించి కంప్లీట్ గా 1 year కోర్స్ కనుక మీరు జాయిన్ అయినట్లయితే ప్రతి కూడా రైల్వేకి సంబంధించి 1 year ఫుల్ కోర్సులో కనుక మీరు జాయిన్ అయినట్లయితే రైల్వేలో ఆల్ ఎగ్జామ్స్, అది ఏఎల్పి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఓకేనా, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కానివ్వండి, టెక్నీషియన్ సంబంధించి గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ సంబంధించి కంప్లీట్ బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి క్లాసెస్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లా డీటెయిల్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా మన ఛానల్ ని జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఈ క్లాసెస్ అన్ని కూడా పెయిడ్ వీడియోనే. చాలా మంది స్టూడెంట్స్ మన క్లాసెస్ ఎలా ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియో అయితే యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతున్నారు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.